భారతీయ జనతా పార్టీ మాత్రం మొహమాటాలకి పోలేదు. ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఎవరి వల్ల వస్తుంది, అభ్యర్థి అసమర్థత వల్ల వస్తే వాళ్ళని తీసి పక్కన పెడుతున్నారు. లేదా రెగ్యులర్గా పరిపాలనలో ఉన్నప్పుడు సహజంగా బోరు కొడుతుంది, ఆ బోరు కొట్టినప్పుడు ఆ బోరు తగ్గించాలంటే కొత్త ముఖాన్ని పెడతారు. ఇది ఒక ఎలక్షన్ సైకాలజీ. అది భారతీయ జనతా పార్టీ మొహమాటం లేకుండా చేస్తుంది. టోటల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ మార్చినటువంటి అభ్యర్థుల సంఖ్య దాదాపుగా 138 ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 138 మంది వరకు మార్చుకొచ్చింది. ఏమాత్రం 130 స్థానాల్లో అభ్యర్థులు మార్చేసింది బీజేపీ. 11 మంది కేంద్ర మంత్రులు కూడా తీసి పక్కన పెట్టింది. అన్ని కోణాల్లో పరిశీలిస్తూ వచ్చారు. బీజేపీ 2019 నాటికి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాలు గెలిస్తే అందులో 130 మంది అంటే 1/3 తీసి పక్కన పెట్టి మరీ ముందుకెళ్ళారు. బీజేపీ ఇప్పటి వరకు మార్చింది. ఉత్తరప్రదేశ్లో 15 మందిని, మధ్యప్రదేశ్లో 14 మందిని, గుజరాత్లో 14 మందిని, రాజస్థాన్లో 14 మందిని, కర్ణాటకలో 13 మందిని, ఛత్తీస్గఢ్లో 8 మందిని, మహారాష్ట్రలో 7, పశ్చిమ బెంగాల్లో 6, ఢిల్లీలో 6, అస్సాంలో 5, హర్యానాలో 5, జార్ఖండ్లో 5, ఒరిస్సాలో 4, బీహార్లో 3, త్రిపురలో 2, ఉత్తరాఖండ్లో 2, హిమాచల్ ప్రదేశ్లో 2, పంజాబ్లో 2, తెలంగాణలో 1 మార్చారు, చండీగఢ్లో 1, మణిపూర్లో 1 మార్చారు.